మన వ్యక్తిగత జీవితాన్ని బట్టి, మన ఆత్మ సాక్షిని బట్టి, మన పరిశుద్ధ వాక్యాన్ని బట్టి నడుస్తున్న మనము ఆయన సాక్ష్యంలో నిలబడాలి పిల్లలు. సాక్ష్యం చెప్పడం కాదు, సాక్ష్యాన్ని నిలబెట్టుకోవటమే గొప్ప. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సాక్ష్యం చెప్పినప్పుడు సంఘం వింటుంది, దేవుడు వింటాడు. కానీ సాక్ష్యాన్ని నిలబెట్టుకుంటే ఆశీర్వాదం వస్తుంది. మీరు పాడైపోవడం దేవుడికి ఇష్టం కాదు, మీరు బాగుండడమే దేవుడికి 100కి 100 ఇష్టం. కుటుంబ పరంగా బాగుండాలి, ఆర్థిక పరంగా బాగుండాలి, ఆరోగ్య పరంగా బాగుండాలి, బయట సామాజికంగా బాగుండాలి, ఆత్మీయంగా బాగుండాలి. అన్ని రీతులుగాను దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేయునుగాక.